మనకి శ్రీమంతానికి 10 రోజులే టైం ఉంది. అండ్ అయినా మనం పని అయితే చేసుకోవాలి కదా, డబ్బులు కూడా అంతే ఇంపార్టెంట్. శ్రీమంతం పనులు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ మగ్గం పని కూడా వదిలిపెట్టకూడదు. అండ్ కొద్ది రోజులే చేసుకుంటాం మనం మగ్గం పని, మళ్ళీ చేసుకునే దానికి కాదు కదా. ఇంకా 3 days 4 days అయితే టైం ఉంటుంది, దాని తర్వాత అస్సలు టైం ఉండదు. అండ్ ఈ టైంలో కూడా మనం పని చేసుకునేటప్పుడు తిండి అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ప్రెగ్నెంట్ కదా, అందుకే పక్కన తినే కానీ తాగే కానీ అన్నీ పెట్టుకొని మగ్గం ఇడుస్తూ ఉంటాను. అండ్ దీంట్లో సౌండ్ అనేది నేను పెట్టలేదు, ఒక మగ్గానికే సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది. అట్లాంటిది ఒక 2-3 మగ్గాలు అట్లా ఈడిచే దాంట్లో అయితే ఇంకా ఎక్కువ వస్తుంది సౌండ్. ఈ టైంలో ఎక్కువ పని అయితే చేయకూడదు, బట్ కొంచెం పని మనకు ఓపుకున్నంత వరకు చేసుకుంటే తప్పేం కాదు. అండ్ మా హస్బెండ్ లేడు, అందుకే 2 మగ్గాలు నడచట్లేదు, ఒకటి మాత్రమే నేను ఇడుస్తున్నాను. 2 మగ్గాలు ఇడచాలంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, పని ఒత్తిడి. దీంట్లో ఒక మగ్గమే అయితే కూడా ఈజీగా ఇడుచుకోవచ్చు. మనకి ఏ ప్రెషర్ కూడా లేదు పని చేయాలి పని చేయొద్దు అని. మనకి ఓపుకున్నంత వరకు ఇష్టం ఉండే చేస్తున్నాను నేను ఈ పని. నాకైతే ఎవ్వరు పని చేయమని ఈ టైంలో చెప్పరు, నేనే చేస్తున్నాను అనమాట. వీవింగ్ ఫీల్డ్ అనేది చాలా కష్టం. చాలామంది డబ్బు చూసి ఆశపడి వస్తారు ఈ ఫీల్డ్లోకి. అండ్ ఒకసారి దిగితేనే తెలుస్తుంది ఈ ఫీల్డ్ అనేది. డబ్బులు ఎంత బాగా వస్తాయో అంత కాడిస్తుంది మగ్గం. ఒకరోజు బాగా చాలా ఈజీగా ఇట్లా కూర్చొని చేసుకోవచ్చు అనమాట, అంత బాగుంటుంది. ఒక్కొక్క రోజు అసలు ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది అనమాట, అంత ఎక్కువ విసిగిస్తుంది మగ్గము. ఎప్పుడు కూడా మనం వర్క్ అనేది ఇష్టపడి చేసుకుంటే కష్టమని ఎప్పుడు అనిపించదు. చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో పని చేయరు, వాళ్ళకి చేసే సత్తా ఉన్నా ఓపుకున్నా అన్నీ ఉన్నా కూడా ఊరికే కూర్చుంటారు కానీ చేయరు. అండ్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు, అట్లా ఉండొద్దండి. నాకు తెలిసినంత వరకు మీకు ఓపిక ఉండేదాన్ని బట్టి చేసుకోండి. అండ్ మంచి ఫుడ్ తీసుకొని మనం మంచి డైట్లో ఫాలో అయ్యి కానీ ఉంటే కన్నా ఎంతైనా పని చేసుకోవచ్చు. మీకు ఏ హెల్త్ ప్రాబ్లం లేకుండా హెల్త్ బాగా చూసుకోండి. అండ్ నేను ఇడుస్తున్నది చీర అయితే గిన కటింగ్ చేయాలన్నమాట, బుట్ట కటింగ్ చేసుకుంటాం. అందరూ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎందుకంటే ప్రెగ్నెన్సీ టైంలో అందరూ రెస్ట్ తీసుకోవాలని మ్యాక్సిమం అందరూ అనుకుంటారు. కానీ నేను రెస్ట్ తీసుకోకుండా యూట్యూబ్ చేసుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకుంటూ అండ్ మగ్గం ఇడుచుకుంటూ అన్ని పనులు చేస్తానన్నమాట. అసలు రెస్ట్ అనేది మనకి లేదు. అండ్ ప్రెగ్నెన్సీ కూడా అంత సపోర్ట్ చేసింది నాకు. అందరికీ తెలిసే ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉంటుంది అనేది, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అండ్ యూట్యూబ్ అనేది మామూలుగా ఉండే మనుషులకే యూట్యూబ్ చేయడం చాలా కష్టం. అండ్ ప్రెగ్నెన్సీలో నేను ఈ స్టెప్ తీసుకున్నాను యూట్యూబ్ చేయాలనేసి. అండ్ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్లు కానీ ఇవన్నీ చాలా కష్టం అనమాట మనకి. అండ్ ఎవరు సపోర్టు లేకుండా ఎవరైనా సపోర్ట్ చేసి నువ్వు వీడియో చేసిస్తే చాలు వాళ్ళే ఎడిటింగ్ చేస్తారు అంటే చాలా ఈజీ, అది మనం వీడియోస్ తీసేసి పంపించేయచ్చు. అండ్ నాకు అట్లా ఎవరు ఎడిటింగ్ లేదు, మొత్తం అన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా కష్టం అనమాట. ఇలాంటి టైంలో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అబ్బాయిలు అయితే ఏం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అండ్ నీకేమైనా కావాలంటే తెచ్చిస్తారు, అంతవరకే ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్ళు అనేది కంపల్సరీ ఉండాలి. నేను ఒక డెసిషన్ అత్త ఉండకూడదు అనేది తీసుకోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు తెలుస్తుంది నాకు అత్త వాల్యూ అనేది ఎట్లుంటుంది అని. అండ్ అత్త గురించి నెగిటివ్గా చాలామంది అనుకుంటారు, వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది వాళ్ళ వాల్యూ. ఇంట్లో ఆడవాళ్ళని అందరూ బాగా చూసుకోండి, వాళ్ళు బాగుంటేనే మీరు కూడా చాలా బాగుంటారు. అండ్ నాకైతే ఏ ప్రాబ్లం లేదు, కానీ అత్త లేదు అనే లోటు ఒక్కటే నాకు ఉందన్నమాట. అంటే ఫస్ట్ పెళ్ళైన కొత్తలో ఎవరికి ఉండదు, అది పెళ్ళైన తర్వాతనే తెలుస్తుంది. అండ్ అందుకే నేను అమ్మాయి కావాలని అనుకుంటున్నాను ఈ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఒక అమ్మాయి ఫీలింగ్స్ కానీ ఏవైనా కానీ అమ్మాయి అర్థం చేసుకుంటుంది, అబ్బాయిలు అర్థం చేసుకోరు. అండ్ కొంచెం పెద్ద అయ్యాక వాళ్ళే మన మీద సెటైర్లు వేస్తారనమాట. అమ్మాయి అయితేనే మన గురించి అర్థం చేసుకునేది అమ్మాయి అవుతుంది. చూడండి, శ్రీమంతం పనులు కూడా నేను మా హస్బెండ్ ఇద్దరే చేసుకోవాలి. అండ్ అందరూ పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళకి బాగా తెలుసు, అన్నీ తెచ్చి ముందర పెడితేనే వాళ్ళకి అంత ప్రాబ్లం అంటారు ప్రెగ్నెన్సీలో ఉండడమే. నేను ప్రెగ్నెన్సీలో మనం అన్ని పనులు ఒక ఫంక్షన్ చేయడం అంటే ఎంత కష్టం చెప్పండి.
ఆ ఫంక్షన్లో మనమే చేసుకోవడం అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. అండ్ హెల్త్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏం పని చేసినా కూడా తినేది మాత్రం మానకూడదు. అండ్ మనం ఈ శారీలో కూడా మనం వేసిండే డిజైనే అనమాట. డిజైన్ ఎలా ఉందో చెప్పండి. మనం సొంతంగా డిజైన్ చేసిన డిజైన్. అండ్ ఈరోజు ఫంక్షన్ హాల్ అయితే మాట్లాడేసాం. అండ్ ఇంట్లోనే ఫంక్షన్ చేయాలనుకున్నాం యాక్చువల్గా అయితే గిన. అండ్ ఇల్లు కొంచెం బాగలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, అందుకే ఫంక్షన్ హాల్ చూసినాం. చూడండి, మనం చేసే పని ఒకటైతే అక్కడికి వెళ్ళింది ఒకటైతే ఇంకొకటి చేస్తున్నారు. శ్రీమంతానికి పెట్టే తట్లు 9 కానీ 11 కానీ 13 కానీ 15 కానీ పెడతాం. ఇది చెక్కిలాల కోసం పిండి వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. పిండి కూడా ఆడిచి పెట్టేశాం. అండ్ వంట అతనికి రాసిచ్చిన లిస్ట్ ఇది. మధ్యాహ్నం వంటలు, నైట్ భోజనం అండ్ మార్నింగ్ టిఫిన్ కూడా వంట మనిషిని మాట్లాడేసి